పిల్లలు, మీ అందరికీ ఫ్రెండ్స్ ఉన్నారా? ఖచ్చితంగా ఉండే ఉంటారులే. మరి మీ ఫ్రెండ్స్ మంచివాళ్ళేనా? అదేం క్వశ్చన్ అంటారా? అసలు మీ ఫ్రెండ్స్కి మీరు మంచి ఫ్రెండేనా? ఏంటి ఈరోజు కథ చెప్తా అని క్వశ్చన్స్ అడుగుతుంది అనుకుంటున్నారా? క్వశ్చన్స్ ఏం కాదమ్మా. ఈరోజు కథలో ఒక మంచి ఫ్రెండ్ ఎలా ఉండాలో, ఎలా ఉంటాడో తెలుసుకుందాం. అది తెలుసుకుని మీరు కూడా గుడ్ ఫ్రెండ్ అయిపోవాలి మీ ఫ్రెండ్స్కి. సరేనా? ఈరోజు కథలో మనం బాగా అర్థం కావడం కోసం ఎగ్జాంపుల్కి ఒక పావురం ఎలుక గురించి, అంటే పీజియన్ ఇంకా ర్యాట్ గురించి చెప్పుకుంటాం. ఓకే, సరే, మనం కథ స్టార్ట్ చేసేద్దాం. ఒకప్పుడు గోదావరి నది ఉంది కదా మనకి, అంటే గోదావరి రివర్. అక్కడ ఒక పెద్ద చెట్టు ఉండేదంట. అది చాలా పెద్ద చెట్టు అవడం వల్ల చాలా కొమ్మలు, అంటే బ్రాంచెస్ ఉండేవంట. చాలా బ్రాంచెస్ ఉండడం వల్ల చాలా రకాల బర్డ్స్ ఆ చెట్టు మీద నెస్ట్, అంటే గూడు ఏర్పాటు చేసుకుని ఉండేవన్నమాట. ఒకరోజు ఆ చెట్టు మీద ఉన్న ఒక కాకి పొద్దున్నే లేవగానే కిందకి చూసిందంట. అప్పుడు ఆ చెట్టుకి కొంచెం దూరంలో ఒక వేటగాడు, అంటే హంటర్ అన్నమాట, కొన్ని గింజల్ని, అంటే ఫుడ్ గ్రెయిన్స్ని అక్కడ చల్లి, అక్కడ ఏదైనా పక్షులు ఈ గింజల్ని తినడానికి వస్తే పట్టుకోవాలని వల కూడా ఏర్పాటు చేసి చక్కగా ఒక చెట్టు చాటుకొచ్చి దాక్కున్నాడు. మరి మనిషి అక్కడ ఉంటే పక్షులు రావు కదా గింజల్ని తినడానికి, అందుకే చెట్టు వెనకాల దాక్కున్నాడు అనమాట. అప్పుడు ఆకాశంలో ఒక పావురాల గుంపు, అంటే గ్రూప్ అటువైపుగా వెళ్తూ వెళ్తూ అక్కడ గింజలు పడి ఉండడాన్ని గమనించాయన్నమాట. ఆ గుంపుకి ఒక లీడర్ కూడా ఉన్నాడంట. ఎలా అయితే మనకి క్లాస్లో లీడర్ ఉంటాడో అలాగనమాట. ఆ లీడర్ పేరు చిత్రగ్రీవుడు. ఆ గ్రూప్లో కొన్ని పావురాలు వెళ్ళి ఆ గ్రెయిన్స్ని తిందామా అని అన్నాయంట. అప్పుడు చిత్రగ్రీవుడు, వద్దొద్దు, మనం వెళ్ళొద్దు, అసలు మనుషులే తిరగని ఏరియాలో ఫుడ్ గ్రెయిన్స్ ఎందుకుంటాయి, ఇదేదో డౌట్గా ఉంది, మనం వెళ్ళొద్దు అంటుంది. దానికి ఆ గ్రూప్లో ఒక ముసలి పావురం చిత్రగ్రీవుడి మాటలకి నవ్వి, నువ్వు లీడర్వి, నేను లీడర్ని అనే అహంకారం వదిలి నేను చెప్పేది విను. అనవసరంగా నీ అనుమానంతో దొరికిన ఫుడ్ని వదిలిపెట్టకూడదు. పైగా నువ్వే అంటున్నావు ఇక్కడ మనుషులు ఉండరు అని. మరి ఇలాంటి చోట గింజలు ఉండడం అసలు అనుమానించాల్సిన విషయమే కాదు. అక్కడ ఉన్న పెద్ద చెట్టు మీద ఉన్న పక్షులు ఫుడ్ తెచ్చుకునేటప్పుడు అక్కడ పడి ఉంటాయి. దానికెందుకు అనుమానిస్తావు? అందరం కిందికి దిగి హాయిగా తిందాం అని అంటుంది. అప్పుడు ఆ ముసలి పావురానికి మిగిలిన పావురాలు కూడా సపోర్ట్ చేస్తాయి. అందరూ ఫైనల్గా ఆ గింజల్ని తిందామని కిందకి దిగుతాయి. తినడం స్టార్ట్ చేయగానే అక్కడ వేటగాడు ఏర్పాటు చేసిన వల ఉంది కదా, ఆ వలకి మొత్తం పావురాల గ్రూప్ అంతా చిక్కుకుపోతుంది. అంతే, పావురాలన్నీ ఇరుక్కుపోతాయి. ఇంక పైకి ఎగరలేవు. అంతే, ఒక్క మన లీడర్ తప్ప అన్ని పావురాలు ఆ ముసలి పావురాన్ని తిట్టడం మొదలు పెడతాయి. అప్పుడు మన లీడర్ చిత్రగ్రీవుడు, వద్దొద్దు, తిట్టకండి, ఒక్కోసారి ఎంత తెలివిగల వాళ్ళైనా పొరపాటు పడడం జరుగుతూ ఉంటుంది, వదిలేయండి, మనం ఎలా అయినా తప్పించుకోవాలి అని ఇక్కడికి కొంత దూరంలో గండకీ నది ఒడ్డున ఒక అడవిలో హిరణ్యకుడు అని ఒక ఎలుక ఉంది. తను నాకు మంచి ఫ్రెండ్. తన దగ్గరికి వెళ్తే తను తన పళ్ళతో ఈ వలని కొరికేస్తుంది. అప్పుడు మనం ఈ వలలోంచి బయటకు వచ్చేయచ్చు అని ప్లాన్ చెప్తూ ఉంటుంది. ఈలోపు వేటగాడు, అబ్బా, ఇవాళ టైం చాలా బాగుంది, ఎన్ని పావురాలు పడ్డాయో నా వలలో అని వల వైపుకి వస్తున్నాడు. పావురాలన్నీ వేటగాడిని చూసి భయంతో, సరే, ఈ ఐడియా ఫాలో అవుదామని అన్నీ కలిసి ఒకేసారి రెక్కల్ని కదిలించి ఎగరడానికి ట్రై చేస్తాయి. అన్నీ ఒకేసారి అలా రెక్కలు ఊపడం వల్ల వలతో పాటు పైకి ఎగిరిపోగలిగినాయి. చూసారా పిల్లలు, కలిసిమెలిసి ఒకే మాట మీద ఉంటే ఏదైనా ఈజీగా సాధించవచ్చు. పావురాలన్నీ ఎక్కడికి వెళ్ళిపోతాయిలే అని మెల్లగా వస్తున్న వేటగాడు అలా పావురాలన్నీ వలతో సహా ఎగిరిపోవడాన్ని గమనించి ఆశ్చర్యపోతాడు. చాలా దూరం పావురాలు వెళ్తున్న వైపు భూమి మీద పరిగెడుతూ తన వల పోయిందన్న బాధతో అరుస్తూ ఉంటాడు. ఇక పావురాలన్నీ అందనంత దూరం వెళ్ళిపోవడంతో చేసేదేం లేక ఏడుస్తూ
బాధతో పరిగెట్టడం ఆపేస్తాడు. ఇక పావురాలన్నీ ఎక్కడ ఆగకుండా డైరెక్ట్గా హిరణ్యకుడు ఉండే చెట్టు దగ్గర వాలిపోతాయి. ఈ పావురాల రెక్కల సౌండ్కి హిరణ్యకుడు భయపడిపోయి చెట్టు త్వరలోకి వెళ్ళిపోయి దాక్కుంటాడు. అప్పుడు చిత్రగ్రీవుడు, మిత్రమా, నేను చిత్రగ్రీవుణ్ణి అని చెప్పగానే హిరణ్యకుడు ఫాస్ట్గా బయటకు వచ్చి తన ఫ్రెండ్ని చూసి ఆనందపడి ఆ తర్వాత చిత్రగ్రీవుడితో పాటు మిగిలిన పావురాలన్నీ కూడా వేటగాడు పన్నిన వలలో చిక్కుకున్నాయని తెలిసి చాలా బాధపడతాడు. అప్పుడు చిత్రగ్రీవుడు హిరణ్యకుడిని చూసి ఆనందపడి, మిత్రమా, స్నేహితుడు కష్టంలో ఉన్నప్పుడు బాధపడేవాడే నిజమైన మిత్రుడు. నువ్వు నా నిజమైన ఫ్రెండ్ అని నాకు తెలుసు కాబట్టే కష్టం రాగానే నాకు నువ్వు గుర్తొచ్చావు. మేము వెంటనే నీ దగ్గరికి వచ్చాము. నువ్వు ఈ వలకి ఉన్న తాళ్ళని కొరికి మమ్మల్ని రక్షించు అని అడుగుతాడు. అప్పుడు ఆ మాటలు విన్న ఎలుక, అదే మన హిరణ్యకుడు, ఆనందించి, మిత్రమా, నీ కోరిక తప్పకుండా తీరుస్తాను. కాకపోతే నా పళ్ళు ఇంత వలను కట్ చేయడానికి సపోర్ట్ చేయకపోవచ్చు. అందుకని ఫస్ట్ నీ కాళ్ళ దగ్గరున్న తాళ్ళని కొరికేస్తాను అంటుంది. అప్పుడు చిత్రగ్రీవుడు నవ్వి, అలాగే చెయ్యి, కానీ ముందుగా ఈ పావురాల కింద ఉన్న తాళ్ళని కొరికేయి. నా కాళ్ళ కిందవి వద్దు. ఎందుకంటే నాకంటే నా మిగిలిన పావురాలని కాపాడడమే ముఖ్యం. ఎందుకంటే ఒక లీడర్ ఎప్పుడూ తనతో ఉన్న వాళ్ళని మంచిగా బాగా చూసుకోవాలి. లీడర్ బాగుండడం కాదు, మిగిలిన వాళ్ళు బాగుండాలి. అప్పుడు లీడర్ ఆటోమేటిక్గా బాగుంటాడు అంటాడు. అప్పుడు ఆ ఎలుక పావురాన్ని చూసి, మిత్రమా, నువ్వు చెప్పింది కరెక్టే, కానీ ప్రాణం మీదకు వచ్చినప్పుడు ముందు నీ ప్రాణాలను చూసుకో అంటుంది. అప్పుడు ఆ పావురం, హిరణ్యక, మనల్ని నమ్మిన వాళ్ళను మనమే కాపాడుకోవాలి. అదే మనం చేయాల్సింది. అదే ధర్మం, అదే న్యాయం. అందుకే ముందు ఈ పావురాలనే రక్షించు, ఆ తర్వాత నా సంగతి చూసుకోవచ్చు అంటుంది. అప్పుడు హిరణ్యకుడు తన ఫ్రెండ్ ప్రాణం పోయే పరిస్థితుల్లో కూడా నిజమైన లీడర్లా తనతో ఉన్నవాళ్ళు బాగుండాలి అని కోరుకుంటున్నందుకు, అలాగే అంత మంచి ఫ్రెండ్ తనకి దొరికినందుకు హ్యాపీగా ఫీల్ అయ్యి తన పళ్ళతో ఆ వలకి ఉన్న తాళ్ళన్నీ కొరికేస్తుంది. వెంటనే పావురాల గ్రూప్ అంతా ఆ వలలోంచి బయటకు వచ్చేస్తాయి. చూసారా, ప్రతి ఒక్కరికి కష్ట సమయంలో హెల్ప్ చేయడానికి ఒక మంచి ఫ్రెండ్ ఉండాలి. ఒక మంచి ఫ్రెండ్ ఉండడం కంటే అదృష్టం ఏముంది అని ఈ కథ ద్వారా మనకు తెలుస్తుంది. కొంతమంది చాలా డబ్బులు దాచిపెట్టుకుంటారు, కానీ ఈ దాచిపెట్టుకునే ప్రాసెస్లో మంచి ఫ్రెండ్స్ని వదిలేస్తారు. కానీ పిల్లలు, అందరినీ వదిలేసి డబ్బు వెనక పడకండి. అలా దాచిపెట్టుకున్న డబ్బుతో మనం ఎక్కువ రోజులు ఏమీ హ్యాపీగా ఉండలేము. కానీ మంచి ఫ్రెండ్స్ కానీ, లేకపోతే నీకు బాగా క్లోజ్గా ఉండే రిలేటివ్స్ కానీ మీకున్నారనుకోండి, డబ్బు దాచిపెట్టుకున్నప్పుడు ఉండే ఆనందం కన్నా నాకు ఎప్పుడూ నా కోసం ఫ్రెండ్ కానీ రిలేటివ్ కానీ ఉన్నారు అనే నమ్మకం ఇచ్చే ఆనందం మీకు ఎక్కువ ఉంటుంది. మీకు చాలా కాన్ఫిడెన్స్ని కూడా ఇస్తుంది. మనీ ఇవ్వలేని కాన్ఫిడెన్స్ ఒక మంచి ఫ్రెండ్, అది నీ మంచిని కోరే ఫ్రెండ్ తప్పకుండా ఇస్తాడు. కాబట్టి మీరు మంచి ఫ్రెండ్గా ఉండాలి. అలాగే మీరు కూడా మంచి ఫ్రెండ్తోనే ఫ్రెండ్షిప్ చేయాలి, ఎవరితో పడితే వాళ్ళతో కాదు. మీరు ఫ్రెండ్షిప్ చేసే ముందు తనకి గుడ్ మేనర్స్ ఉంటేనే ఫ్రెండ్షిప్ చేయండి. అలాగే మీరు కూడా గుడ్ మేనర్స్ అండ్ గుడ్ హ్యాబిట్స్ అలవాటు చేసుకోండి. అప్పుడు ఎప్పటికీ మీ ఫ్రెండ్షిప్ పాడవదు. ఓకేనా? మీ పేరెంట్స్ చెప్పినట్లు గుడ్ హ్యాబిట్స్ నేర్చుకోవాలి. ఓకే, మరో మంచి కథ రేపు చెప్తానే. బాయ్. లవ్ యూ పిల్లలు.